అటువంటి అహల్య అంత సౌందర్య రాశి ఈ నీళ్లు కావిళ్ళలో ఎత్తుకుని 1 ఎకరమా 2 ఎకరాలా 100 ఎకరాలకి నీళ్లు పోసి సాగు చేయడం ఏమీ కర్మ. వాళ్ళు అనుకున్నారు ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేయడం కాదు, లోకాన్ని బతికించడం జీవితం అన్నారు. ఇక్కడే మీకు ఒక తేడా వస్తుంది. మిగిలిన ప్రపంచ దేశాలు అన్నాయే మాకుంది కాబట్టి మేము సేవ చేస్తున్నాం అన్నారు. వాళ్ళు సేవ అన్న మాట వాడారు. మన వాళ్ళు ఆ మాట వాడలేదు. ఇది లోకేశ్వరోపాసన అన్నారు వాళ్ళు. ఇది మేము సేవ చేయట్లేదు, మేము లోకమనందు ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం ఈ రూపంలో. అందుకే మన వాళ్ళు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి దండం పెట్టడు, ఇస్తున్నవాడు పుచ్చుకున్నవాడికి దండం పెడతాడు. పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి దండం పెట్టాలా, ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడికి దండం పెట్టాలా? పుచ్చుకున్నవాడికే పెడతాడు. అందుకే చూడండి, దానం చేసి పుచ్చుకున్నవాడికి దండం పెడతారు. ఎందుకు పెడతారు? నువ్వు పుచ్చుకోకపోతే నాకు ఊర్ధ్వలోకాల్లో కావలసిన పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంటారు. భవతే విష్ణుస్వరూపాయతే, ఆ ఈశ్వరుడు, ఆ విష్ణు భగవానుడు నన్ను ఉద్ధరించడం కోసమని, నన్ను నా యందు పుణ్యమును పెంచడం కోసమని ఈ రూపంతో వచ్చి ఎదురుగుండా నిలబడి నా దగ్గర పుచ్చుకుని నాకు పుణ్యం ఇచ్చాడు. కాబట్టి నీకే నా నమస్కారం అని నమస్కరించింది ఈ జాతి. ఇంత సంస్కార బలంతో